గత 10 ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు చేసింది ఏమీ లేదని కేవలం మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుంటున్నారు తప్ప వారి సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం పట్టించుకోవడం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. నేడు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అనిత ఆధ్వర్యంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన రాష్ట్ర బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు మాధవిలత తదితరులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీల కోసం అనేక ఉద్యమాలు జరిగాయని, రాజకీయ పరంగా మహిళలు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతో ఉందని, వారికి తమ వంతు సహకారం అందిస్తామని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు భారీగా పాల్గొన్నారు. ముఖ్యంగా బీసీ మహిళలకు లోన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మీకు అందరికీ ఎంత బీసీ మహిళలకు లోన్ ఇస్తామని చెప్తే మీరు ఎందరూ ఎంతమంది అప్లై చేసుకున్నారు? దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 5,93,000 మంది మరి మహిళలకు బీసీ రుణాల కోసము అప్లై చేసుకుంటే 9 ఏళ్ళు కలిసిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ ఏ ఒక్క మహిళకు కూడా మరి ప్రభుత్వం బీసీ మహిళలకు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ కూడా ఏం చేస్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మన ఓట్లన్నీ మన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పింది తెలుసా? మరి 42% రిజర్వేషన్ అని మేము వచ్చిన 6 నెలల్లో కూడానే మేము బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిల్చోవడానికి బీసీలకు ఇస్తామని చెప్పేసి మరి కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం. అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో మరి 50 షెటర్ల ప్రభుత్వం, గవర్నమెంట్ ప్రభుత్వంలో ప్రతి మండల కేంద్రంలో 50 షెటర్లు నిర్మించి ఒక్కొక్క షెటరు కులానికి 1-2 ఇచ్చి వాళ్ళకి సిద్ధంగా ఇచ్చి మా బీసీలకు సంబంధించిన వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కావాలని డిక్లరేషన్ చెప్పడం జరిగింది. కానీ షెటర్లు లేవు, మరి వాళ్ళ రుణాలు. అదేవిధంగా మా రుణాలతో అనేక సందర్భంలో అనేక మాటలు చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన ఓట్లు వేయిస్తున్నారు. కానీ బీసీలకు ప్రత్యేక మంత్రి శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చట్టసభలో బీసీలకు 50% బాగా దక్కాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు. అదే రకంగా ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్లకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కొట్లాడుతూ ఉన్నారు. అదే రకంగా క్రిమినల్ని ఎత్తివేయాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన స్థానికంగా ఉన్నటువంటి రిజర్వేషన్లను 27% నుంచి ఉద్యోగులకు కానీ మరి విజయనగరంలో ఉన్నటువంటి రిజర్వేషన్లని సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్లకు కూడా 50% కావాలని ఆలోచిస్తున్నాం. ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఆయన ఎందుకోసం కొట్లాడుతున్నాడు? మన అందరు బీసీల కోసమే కదా. మరి ఇంత మహిళలు బీసీగా మీటింగ్ వచ్చిందంటే మీరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందమ్మా. నేను చరిత్ర రాయాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా, చరిత్రని తీసుకోవాలన్నా అది కేవలం మీ మహిళలే సాధ్యం. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగ్యత కావాలని చెప్పి అందరినీ ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.